మళ్ళీ పాత రోజులకు వెళ్ళిపోయాను నేను 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను. అంత అద్భుతంగా ఉంది మూవీ. సో ఆ శివకి నుంచే మనకు వచ్చింది మ్యూజిక్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, షార్ట్ ఫ్రేమింగ్ కానీ, ఇమాజినేషన్కి ఎక్కువ వదిలేస్తాడు దర్శకుడు. అది ఈ సినిమా నుంచే ప్రారంభమైంది. సో థియేటర్లో చూస్తేనే బాగుంటుంది మూవీ. మనకి కంప్లీట్గా మన అటెన్షన్తో ఫుల్ అటెన్షన్తో చూసి ఎంజాయ్ చేయాలంటే శివని థియేటర్లోనే చూడాలి. అప్పుడు చూశాను. సో అప్పుడు ఎలా చూసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను, ఈరోజు కూడా నేను అంతే హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అప్పుడు ఎంత బాగుందో మూవీ నాకు ఇప్పుడు కూడా అంతే బాగా అనిపించింది. బాగుంది, ఆడియో బాగుంది, ఇంప్రూవ్ చేశారు. కలర్ కూడా, ఫోటోగ్రఫీ కూడా బాగుంది. అంతా కూడా ఏమీ తీయలేదు. అప్పుడు మూవీ అంతా కూడా ఉంచారు, ఏమీ తీయలేదు. సో అప్పుడు అసలు ఆ మూవీని ఆ విధంగా షార్ట్స్ ఫ్రేమ్ చేయటము, ఇమాజినేషన్ చూపించడము, అంటే ఒక సీన్లో చిన్న పరిగెడుతూ ఉంటాడు, మనకి చిన్న డైరెక్ట్గా చూపించడం, వాళ్ళ మీద నేడు షాడో చూపిస్తారు. ఆ విధంగా ప్రతిదీ కూడా ఒక కొత్త విధంగా చూపించారు మూవీ. స్టోరీ, స్క్రీన్ ప్లే కానీ మనకి ఇమాజినేషన్ ఎక్కువ వదిలేస్తారనమాట. ఉదాహరణకి ఒక సీన్లో విలను కొడతాడు అతన్ని, జస్ట్ మనకి వదిలేసిన తర్వాత మనకి స్క్రీన్ మీద బ్లాక్ కనిపిస్తుంది, అంటే మనకి ఇమాజినేషన్ ఎక్కువ వదిలేస్తారు. సో ఇదైనా కొత్త మూవీ తీయడం, కొత్త తరహాలు చూపించడం అనేది కూడా ఆ శివతోనే స్టార్ట్ అయింది. అంటే సినిమా అన్న తర్వాత కొంత ఎగ్జాగరేషన్ ఉంటుంది. అది మనకి ఎంటర్టైన్మెంట్ కోసం కదా సినిమా తీసేది. లేదు, నేను ఎప్పుడు కూడా ఐఎమ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, దట్ ఈజ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంతే. ఎవ్రీబడి షుడ్ బి లా అబైడింగ్, లా ప్రకారమే జీవించాలి తప్ప సినిమా వేరు, లైఫ్ వేరు. సేమ్. మళ్ళీ నా ఉద్దేశంలో శివ 2 తీస్తే మళ్ళీ నాగార్జున గారితోనే తీయాలి, ఇంకెవరు ఆ పాత్రకు న్యాయం చేయలేరు. అంత పర్ఫెక్ట్గా చేశారు నాగార్జున గారు. దర్శకుడు ఎలా అయితే కొత్తగా తీశాడో ఆ పాత్రను అంత అర్జున్ చేసుకుని అంత డెడికేటెడ్గా చేసింది నాగార్జున గారు మాత్రమే. శివ 2 తీస్తే మళ్ళీ రామగోపాల్ వర్మే తీయాలి, నాగార్జున గారే చేయాలి. అదే చాలా కొత్తగా ఉంది, అలాంటి మూవీ అంతకుముందు ఎప్పుడు చూడలేదు. సో ఆ విధంగా షార్ట్ డివిజన్ కానీ, స్టోరీ చెప్పే విధానం కానీ న్యాచురలిస్ట్గా అనిపించే విధంగా ఎంటర్టైనింగ్గా తీశారు దర్శకుడు. సో ఇప్పుడు కూడా ఒకవేళ శివ 2 తీసినా కూడా రామగోపాల్ వర్మ తీయాలి, నాగార్జున గారే చేయగలరు ఆ పాత్ర, ఇంకెవరు వేరు. ఇప్పుడు ఈ రోజున కూడా శివ 2 తీస్తే నాగార్జున గారితోనే చేయాలి, ఇంకెవరు ఆ పాత్రకు న్యాయం చేయలేరు. అద్భుతం అండి, అది అందరికీ విషయం తెలిసే. నాగార్జున అమల గారు కాంబినేషన్ చాలా బాగా కుదిరింది అక్కడ ఆ మూవీలో. అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను కూడా ఆ రోజుల్లో చూసి అలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ రోజు కూడా నాకు సినిమా చూసి అదే విధంగా హ్యాపీ ఫీల్ అయ్యాను.